తెలుసు. వేసుకో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం. తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. ఎవరెక్కడ నన్ను పిలిచింది? ఎవరు నా షోకొచ్చి నాకే సినిమా చూపిస్తానంది? శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సీనుగాడు మూడంకెళ్ళి లెక్క పెట్టిన పుట్టేది సినిమా, కనిపించేది సినిమా, చూపించేది సినిమా. ఈ షోకొచ్చే గెస్టులు మోసగాళ్ళైతే వాళ్ళ పాలిటి నేను మోసగాళ్ళకి మోసగాడిని. వాళ్ళు మేకప్ వేసుకొని ఇక్కడికి తెల్లదొరల్లా వస్తే వాళ్ళ పాలిటి నేను సీతారామరాజుని. వాళ్ళ గుండెల్లో అగ్ని పుట్టించే జమదగ్ని. నాలో అణువణువు రగిలిపోతున్న ఆవేశానికి బలి కాబోతున్నా గెస్టులు ఎవరో ఒక్కసారి పిలుద్దాం, వాళ్ళకి సినిమా చూపిద్దాం. ఏమండి ఎంత బాగా యాక్ట్ చేస్తాడు నన్నే తొక్కేస్తారండి. అందుకే ఇక్కడికి వచ్చే గెస్టులందరికీ సినిమా చూపించాలని డిసైడ్ అయిపోయా. వాళ్ళకి సినిమా చూపిద్దాం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తామా? ఇళ్లతో బాగా సర్దేసింది డాన్స్ తో, బట్టలు ఉతికేసింది, అంట్లు తోవేసింది ఒక చక్కటి మహిళ, మన స్టార్ మహిళ. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా మిస్టర్ నోయల్. నోయల్ అన్న ఇన్నేళ్ళు ఉంచుకొని గెటప్ సీన్ గారు ముందే ఓ ఫోటో దిగేస్తే బిఫోర్ ఆఫ్టర్ తప్పకుండా. ఇప్పుడు మన షోలో ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా? సింగర్ కమ్, లిరిసిస్ట్ కమ్, యాక్టర్ కమ్, ర్యాపర్ కమ్. ఇన్ని కమ్మలు ఉన్నాయనికి నేను ఇచ్చే కమ్మ ఒకటే. వెల్కమ్ నోయల్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా మిస్టర్ నోయల్. నోయల్ అన్న ఇన్నేళ్ళు ఉంచుకొని నోయల్ ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? ఏంటి బాబా ఏంటి సంగతులు? మజ్ను అనే మూవీ చేస్తున్నాను. మజ్ను ప్రేమం, మలయాళం ప్రేమం మూవీ అంది కదా, అది రీమేక్ తెలుగులో. పాటలు మీ గురించి పాడినా? మామూలుడు కాడు వీడు మా కంతి రోడ్డు ఆటగాడు వీడు సై సై అంటాడు, దొరికిందల్లా దొచ్చేస్తాడు మోసగాడు వీడు అప్పా కొంచెం బీట్ పోడు. బ్యాంగ్ 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 బూమ్, సీనుగాడు మామ వీడు ఆటమ్ బాంబ్. బ్యాంగ్ 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 బూమ్, సీనుగాడు వస్తున్నాడు మేక్ సమ్ రూమ్. నా గురించి నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు ఎంత మ్యాటర్ ఉందని. ఇప్పుడు రాబోతున్న కంటెస్టెంట్ ఒక పాట వినాలంటే ఉండాలి ఓపిక, వినేలే పాడేది మన పరిణిక. లెట్స్ వెల్కమ్ పరిణిక. ఎక్కడున్నావమ్మా చిట్తల్లి? గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. అదారంటి వీసనే అదారే
నల్ల ముద్దు మోగిస్తా గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజనే దెబ్బైపోయే మొత్తం మోగిందే నిజంగా ఇల్లంతా బాగా సర్దేసింది డాన్స్ తో, బట్టలు ఉతికేసింది, అంట్లు తోవేసింది, ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టుకుంది. ఒక చక్కటి మహిళ, మన స్టార్ మహిళ. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా పర్ణిక గారు. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు. ఓకే, ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? పాటలు పాడుతున్నాను అండ్ షోస్ చేస్తున్నాను రెగ్యులర్ గా. మీ ఎక్కడికి వెళ్ళినా ఉంటారు కదా, మొత్తానికి మా సినిమా చూపిస్తాం వచ్చారు కాబట్టి ఇప్పుడే కనిపించేస్తుంది సినిమా. అసలు మీ గెటప్ లోనే తెలుస్తుంది మాకు సినిమా ఎంత ఇది బాగుంటుంది. ఓన్లీ టైటిల్స్ మాత్రమే. ఎప్పుడు రాబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా మీకు? ఈ అమ్మాయి పాట వినగానే అనాలనిపిస్తుంది, ఆహా, అందం గురించి చెప్పవసరం లేదు, అచ్చం స్నేహ, తన కళ్ళతో ఎదుటి వాళ్ళని చేస్తుంది స్వాహ. ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ఉమా నేహ. सबको पटा ले सबको बचा ले सबको पटा ले सबको बचा ले ఎలాగంటే సినిమా చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాట ఎంత ఎనర్జెటిక్ గా ఉందో తెలుసండి. అసలు మీరు ఎవరు చెప్పారు తెలుసా? చిన్నపిల్లలు ఎక్కడ చెప్తారు చూసారండి, మీ తాత టెంపరు, మీ అయ్య టెంపరు. ఓకే, ఏం చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులు? ఇంకా బెంగాల్ టైగర్, అఖిల్, శంకరాభరణం, కిలింగ్ వీరప్పన్, అడుగు. రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలో ప్రతి పాట పాడేశారు, ఇది ఫిక్స్. అన్ని సినిమాలు చెప్తున్నప్పుడు మనం ఎందుకు బ్రేక్ ఇవ్వకూడదు? ఇవ్వాలి, తప్పదు. ఇప్పుడు రాబోతున్న మరో కంటెస్టెంట్. ఈ అబ్బాయి కొంచెం నాటు, వాయిస్ చాలా స్వీట్, ఏ పాట పాడినా హిట్, ఇందులో లేదు డౌట్. రాబోయే సాకేతం ఇంకెందుకు లేటు, ఏ సాకేతం. నరసింహుడా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా. బేట్రాయి స్వామి దేవుడా, కన్నేలిలోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సింగి గుట్టిది, రాకాసుగాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా, కన్నేలిలోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి గుట్టిది, రాకాసుగాన్ని కోపాన తీసి కొట్టిది. సినిమా చూపిస్తాం. సాగత, థ్యాంక్ యూ సో మచ్. ఎలా సాగుతుంది సాగత? యాజ్ ఇట్ ఈస్ అలానే. సో ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? సంజీవని అని ఒక కొత్త ఫిలిం అవుతుంది, మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, బాహుబలికి వర్క్ చేస్తున్నాను. మొత్తానికి 4 కంటెస్టెంట్లు వచ్చేసారండి. ఈ షో గురించి చెప్పాలంటే మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. దాంట్లో ఒక్కరు మాత్రమే ఫైనల్కి వెళ్తారు. దాంట్లో ఒక్కరు మాత్రం 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఒక్కరు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తాం మావా. నా షోలో సినిమా చూపించుకోవాలన్నా, సినిమా చూడాలన్నా మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉండాలి. ఆ డబ్బులు కావాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది. మీ నలుగురు ఏదైనా ఇంప్రెస్ చేసి పిలిస్తే కిందకు వస్తుంది. ఆ తర్వాత మీరు డబ్బులు ఇస్తాను. నలుగురు దగ్గర రండి కొంచెం. ఇప్పుడు మా ధనలక్ష్మి కింద రావాలంటే మీరు నలుగురు కలిసి అనుకుని పాడండి. కాలేజీ పాపల బస్సు సీను చూసిన ఫ్రెష్ బ్రేకేస్ ద పెద్ద ఇష్యూ మన్ మధుర డిష్యూమ్ డిష్యూమ్ తాతా చితా చితా చింతా తాతా చింతా చితా చితా చింతా తాతా. ఎంత పాడినా మా ధనలక్ష్మి కింద రావట్లేదా? మీరు ఎంత పాడినా ఎందుకు రావట్లేదు అంటే ఆ పాట యాజ్ ఇట్ ఈస్ నాకు నేర్పించండి, నేను పాడితే వస్తానంటుంది. మంచి సంగీతం అవి అంటే గమకాలు అవి ఉంటాయి కదా. వెళ్తున్నా గస దువాలు వేసలేదు నిదమగా నిదానంగా తమగా
గామాక అమ్మ తలచ్చి వద్దమ్మ తిడుతున్నా వచ్చే తల్లే నేను అన్నం పెడతా చింతా తక్ చితా చితా చింతా తక్తా చింతా తక్ చితా చితా చింతా తక్తా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఓకే దీంట్లో మొత్తం 50 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మీరు గేమ్ షో ఆడాలంటే సినిమా చూపించుకోవాలంటే తలకి 2,50,000. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా అమ్మ తలచ్చే ఎవడైనా కానీ భూమి ఉంటాడా. సినిమా చూపిస్తాంలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే రంగు పడదే. ఈ రంగు పడితే రౌండ్ గురించి మీకు క్లారిటీ చెప్పేస్తాను. మీకే క్లారిటీ లేదు, రంగు పడుద్ది కాదు పిండి పడుద్ది అది. పదాలకి పర్యాయ పదాలు ఉంటాయి కదా, అలాగే మా పిండిని రంగు అనే మా పేరుతో మీరు లేదంటే రౌండ్ పేరు పిండేశారు భయ్య అని పెట్టుకోండి. ఈ రౌండ్ లో మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ కి 1 minute టైం ఇస్తాను. ఈ 1 minute టైంలో మీరు ఎన్ని సార్లు చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఓకే ఓకే, ఆ 10,000 నేను ఇవ్వను, మీరు మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలన్నమాట. ఓహో ఇదొకటి. ఓకే, ఆ టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు నెమ్మదికి చెప్పినా, తడబడినా, తప్పు చెప్పినా, వెనక్కి వెళ్ళినా, ఎక్స్ట్రా వేసినా మా రంగు మామూలు పడదు, సినిమా మామూలు కనిపిస్తుంది. అర్థమైపోయింది కదా క్లియర్ గా. మరి ఈ రంగు పడుద్దిలో ఫస్ట్ రాబోతుంది ఎవరంటే అప్పుడే లోపల నన్ను పిలవరు. ఇప్పుడు ఫస్ట్ మన సినిమా చూపించుకొని రెడీగా ఉండారంటే తాగేద్దాం. భయ్య గెటప్ సీన్ గారు నాదో చిన్న మనవే అండి. చెప్పండి. ముందే ఓ ఫోటో దిగేస్తే బిఫోర్ ఆఫ్టర్. నలుగురు కలిసి సెల్ఫీ తీసుకుని ఒకసారి. ఈ కళ్ళద్దలు పెట్టుకోండి బాబా. మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 6 ships and 66 signals. ఓకే ఓకే, వెళ్ళొస్తాను, బయలుదేరుతాను. డైరెక్ట్ వెళ్ళిపోమని చెప్తే అయిపోద్ది. లేదు అలాగే చెప్తాం మేము, మంచి మేకప్ వేసుకెళ్తారు కానీ 6 ships and 66 signals. 6 chips and 66 signals. 6 ships and 66 signals. అంతే, ఎగ్జాక్ట్లీ. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 ships and 66 signals. 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 6 ships and signals. 6 ships. 6 ships and 66 signals. 6 ships and 66 signals. 6 ships and 66 signals. సిగ్నల్ మాత్రం కింద వస్తుంది. 6 ships and 66 signals. 6 ships and 66 signals. 6 ships and 66 signals. 6 ships. 6 ships and 66 signals. 6 ships. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి ఉంటాడా. ఎలా అనిపించింది సినిమా? కనిపించింది కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సరే, మొత్తానికి మన సాగేతు తనకిచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు చెప్పాడంటే 10 + 2 12 times. సో 1,20,000 ఈ ముగ్గురు దగ్గర నుంచి ఎంత లాగేసుకోవచ్చు. మన నేహా గారి దగ్గర నుంచి 40, మన రోహిత్ గారి దగ్గర నుంచి 40, పాటికా గారి దగ్గర నుంచి 40. మరి మీ ఇన్స్పిరేషన్ తీసుకుని మిమ్మల్ని మరి ఇక్కడ రెడీగా ఉన్నారు ఒకరు. పేరు ఎవడ పేరు చదువుతారు రే. పాటికా గారు రండి. పాటికా గారు అద్దలు పెట్టేయండి. పాటికా గారు మీకు ఇచ్చేస్తున్నాను టంగ్ టెస్ట్ ఏంటంటే బ్లాక్ బ్యాక్ బ్యాట్, బ్లూ బ్యాక్ బ్యాట్. బ్లాక్ బ్యాక్ బ్యాట్, బ్లూ బ్యాక్ బ్యాట్. బ్లాక్ బ్యాక్ బ్యాట్ బ్యాట్, బ్లూ బ్యాక్ బ్యాట్. అంతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ బ్యాక్ బ్యాట్, బ్లూ బ్యాక్ బ్యాట్, బ్లాక్ బ్యాక్ బ్యాట్, బ్లూ బ్యాక్ బ్యాట్, బ్లాక్ బ్యాక్ బ్యాట్, బ్లూ బ్యాక్ బ్యాట్, బ్లాక్ బ్యాక్ బ్యాట్,
blue bag bat, black bag bat, blue bag bat, black bag bat, blue bag bat, black bag bat, blue bag bat, ఇంకా గ్యాప్ black bag bat, blue bag bat, black bag bat, blue bag bat, ఇంకా black gap bag తీసుకో, bat, gap తీసుకో. blue bag bat, black bag bat, blue bag bat, Slow black చెప్పాలి, bag fast bat, చెప్పాలి. blue bag bat, black bag bat, Fast blue గా. bag bat, black bag bat, blue bag bat, కొట్టట్లేదు చీటింగ్ ఒప్పుకో మేము blue bag bat, black bag bat, blue bag bat, black bag bat, Kodo. blue bag bat, black Kodo. bag bat, hey, blue bag bat. Black bag Messenger bat, తోటి. blue bag bat, black bag bat, blue bag bat, black bag bat. Time up! నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. ఇప్పుడు మొత్తం మీరు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పారంటే 16 times. 1,60,000 60,000, 50,000, 50,000. మొత్తం 1,60,000 లాక్కొనాలండి. సినిమా చూడడానికి వస్తున్నారు. నెక్స్ట్ ఎవరంటే రండి ఉమానేహ గారు ఏంటి ఇప్పుడు ఏడు చేస్తున్నారు? ఏడుపు, టెన్షన్ అన్ని వస్తున్నాయి అన్నమాట. చాలా భయంగా సరే ముందు అద్దాలు పెట్టేసుకోండి. కానీ అందరికి ఇప్పటి వరకు మొఖాలకు అద్దం పెట్టాం, ఇప్పుడే అద్దానికి మొఖాన్ని తీసుకొని పెట్టాం అనమాట. ఓకే, మీకు ఇచ్చే టాంగ్ టెస్ట్ ఏంటంటే లేరా లారా, రారా లారా, ఆడరా లారా, గెలవరా లారా. లేరా లారా, రారా లారా, ఆడరా లారా, గెలవరా రారా, అంతే. లేరా లారా, రారా లారా, రారా లారా, రారా లారా, ఆడరా లారా. ఆడ్రా లారా, గెలవరా లారా, గెలవరా లారా. కరెక్ట్ అండి. Done. ఓకే రెడీ, ఎవర్ టైమ్ స్టార్ట్స్ నవ్. లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, లేరా లారా, ఫాస్ట్ చెప్పండి. రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, లేరా లారా, రారా లారా, Fast, ఆడ్రా fast, లారా, గెలవరా లారా, లేరా రాలా, ముందుకి వెళ్ళవచ్చు. లేరా లారా, రారా లారా, ముందుకి ముందుకి ముందుకి. లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, మధ్యలో బట్లాడేస్తున్నారు లేరా లారా, రారా లారా, అదే ముందుకు వెళ్ళండి. లేరా లారా, లేరా రా, ముందుకి లేరా ముందుకి. లారా, రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, లారా ఇందుకే రిటైర్మెంట్ తీసుకున్నాడేమో. రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, ముందుకు వెళ్ళండి. లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, లేరా లారా, లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా, గెలవరా. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. స్టార్టింగ్ మంచిగా రాగానే రాగానే బట్లారేసింది. ఓకే, తర్వాత సుఖంగా ఉన్నాయినా, సుఖంగా ఉన్నాయినా, వర్ధులు నాయనా, అందరు దీవిచ్చేస్తుంది. ఈ 10,000 ఆడించి ఆడించి 30,000 గెలుచుకుంది ఇవిడి. సరే 30,000 ఎవరి దగ్గర నుంచి అంత తీసుకున్నా చెప్పండి. పార్షాలిటీ లేదండి, 10-10 తీసుకుంటానని యాజ్రీ డైలాగ్ చెప్పింది. లేదబ్బా, 10-10-10. 10-10-10 అంటట. మరి ఇప్పుడు గెలవబోయేది, చూపించుకోబోయేది, ఆడబోయేది ఎవరంటే నోయల్ గారు. వెల్కమ్ నోయల్ గారు. ఎలా కమ్మన్నట్టుంది అది. మీకు ఇచ్చే టాంగ్ టెస్ట్ ఏంటంటే కప్ప పక్క కప్ప, కుక్క పక్క కప్ప. కప్ప పక్క కప్ప, కుక్క పక్క కప్ప. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కప్ప పక్క కప్ప కుక్క పక్క కప్ప Fast గా. కప్ప పక్క Fast కప్ప గా. కుక్క కప్ప పక్క కప్ప కుక్క పక్క కప్ప 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 కప్ప పక్క ఏ నీ పిండి రే చంపేస్తా నిన్ను కప్ప పక్క కప్ప కుక్క పక్క కప్ప కప్ప పక్క కప్ప కుక్క పక్క కప్ప Yes, కప్ప పక్క కప్ప పక్క కప్ప కుక్క పక్క కప్ప 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 రెండు కప్ప పక్క కప్ప కుక్క పక్క కప్ప 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 పక్క కప్ప కుక్క పక్క కప్ప 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 ఏ కప్ప 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 ఒక్క నిమిషం భయ్య గ్యాప్ ఇవ్వండి కప్ప 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 ఏ కప్ప 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 రామీన్ సొరా సపల కళ్యాణం ఆ తెల్ల రొయ్య పీత వచ్చల ఉల్లాసం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం రామీన్ సొరా సపల కళ్యాణం ఆ తెల్ల రొయ్య పీత వచ్చల ఉల్లాసం సో మొత్తానికి కప్ప 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 అనుకుంటున్నా ఎంత గొప్ప పిండి మొత్తం నోట్లో అది రాసింది నువ్వే కదా నాకు అర్థమై ఓకే నోయల్ భాయ్ మొత్తం మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు చెప్పారంటే 11 times కరెక్ట్ చెప్పారు 1,10,000 రూపీస్ అనమాట. ఓకే ముందు సెల్ఫీ దిగేస్తాం భయ్య తర్వాత దులుపుకోవచ్చు. Follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ఆ గడ్డంతోని ఆ జుట్టుతోని ఆ పిండి ఒక సైడే పడి పక్కా అఘోరా లాగా ఉన్నావు. ఓకే అగోరా అంట. అక్కడి నుంచి మరి ఎంత తీసుకుంటే తీసుకో. 1,10,000 ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకోవచ్చు తీసుకోండి. పనిక దగ్గర 60 భయ్య, సాకేత్ దగ్గర 30,000, నేహా దగ్గర నుంచి 20,000. ఫస్ట్ రౌండ్ రంగు పడితే కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దాం. ఓకే ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మా. అమ్మా రౌండ్ సెటప్ దా. ఇది ఒక బజార్ రౌండ్. బజార్ లో ఆడాలి మరి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టా. తర్వాత బజార్కి ఇడుస్తాం కదా. మన అమ్మాయిని సెంటర్ చేస్తారేంటి అలా? ఆవిడ ఫస్ట్ నుంచి సెంటర్ లో ఉంటుంది. ఇదో బజార్ రౌండ్ అనమాట. మొత్తం 6 క్వశ్చన్లు ఉంటాయి. 6 క్వశ్చన్లు అడుగుతాను, అన్ని ఫోటో సంబంధించినవే. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజార్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురు కూర్చుంటారు కదా, వాళ్ళ మొహం మీద తప్పీలు మనం వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాక్కోవచ్చు. లేదు ఒకవేళ రాంగ్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి ఎవరైతే ఫస్ట్ తన మొహం మీద వాటర్ కొడతారో అక్కడి నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరోయిన్ ఎవరు? పన్నిక గారు ఆ పక్కరండి. పన్నిక గారు ఆన్సర్ చెప్పండి. ప్రణీతనా? ఆ ఫోటోలో ఉంది ఎవరు తెలుసుకుందామని. ప్లీజ్. త్రీ, 2, 1 జోర్సే మార్. కరెక్ట్ ఆన్సర్ చెప్పేసా కాబట్టి పర్ణిక 10,000 అక్కడి నుంచి లాగేసుకో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అనమాట. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? బజర్ నొక్కే హిందీ మన నేహా కాబట్టి పక్కనండి. నేహా
బజర్ నొక్కేసా కాబట్టి ఇప్పుడు రైట్ ఆన్సర్ అంటే చెప్పాలమ్మా. ఆన్సర్ చెప్పండి. ఓ కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. 3, 2, 1 జోసే మార్. రైట్ అని చెప్పేసింది జోర్సే మరి సాకేత్ మీద కొట్టేంది కాబట్టి అక్కడి నుంచి 10 లాగేసుకోమా నువ్వు. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఆ ఫోటోలో ఆరెంజ్ కలర్ ఎన్ని వేళ్ళకుంది? నోయల్ పక్క రావాలి. ఓకే బజర్ నొక్కేసింది నోయల్ కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. నేను అనుకోవడం 5,000 ఫోటో రివీల్ ప్లీజ్. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. ఓకే నోయల్ ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. 3, 2, 1 జోర్సే మార్. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా, లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటా. అక్కడి నుంచి 10 లాక్కోండి. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఎన్టీఆర్ గారితో ఉన్న ఫేమస్ సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కేసింది నోయల్ కాబట్టి ఆన్సర్ ఏంటి? కళ్యాణ్ రామ్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నేను స్నానం సగమే అయింది కదా అని మొత్తం చేసుకున్నామని చెప్పా. ఎక్కడ కొంటారు ఈ కవర్లన్నీ? ఓకే రెడీ 3, 2, 1 జోసే మార్. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నోయల్? అక్కడ ఏం లేదని ఫీలింగ్. ఎంతో బాధలో కూడా చాలా బాగా కవర్ చేస్తూ నవ్వడానికి ప్రయత్నిస్తున్నా ఈయన ఒక్కసారి సెల్యూట్ కొట్టడం ఒకసారి. జోర్సే మార్లో ఫస్ట్ నీళ్ళు కొట్టింది. పండుగ కంగ్రాచులేషన్స్. 10 లాక్కోండి అక్కడి నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోటో ప్లీజ్. ఈ స్టిల్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? సాకేత్ బజర్ నొక్కేహారు కాబట్టి ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి. డైలాగ్ ఏంటి చెప్పండి. ఏ స్త్రీ ఎక్స్ట్రాడినరీ కాదు, అందరు స్త్రీలు ఆర్డినరీయే. ఏదో మా మోజు మా ప్రేమ వల్ల మేము చూసి మీరు ఎక్స్ట్రాడినరీ అయ్యారు కానీ నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ. ఇది రైటా రాంగా? ఆర్ యు రివీల్ ప్లీజ్. కళ్ళకి చిన్న కాటుకు పెడితే చాలు కరిగిపోతాం. నడుం దగ్గర చిన్న వంపు చూసి మురిసిపోతాం. గంగారు నాకు అసలు ఒక విషయం చెప్పండి. అమ్మాయిలకి సముద్ర పాలలకి సంబంధం ఏంటండి? చందమామకి మీకు మధ్య లింక్ ఏంటండి? మీరు నవ్వితే పండు వెన్నెలా ఉంటదా? ఇరక్కాసిన పండు వెన్నెలా ఉంటదా? మా పిచ్చామా వెర్రి కాకపోతేను మరి ఏంటి? ఆయన అంతా తిట్టి మళ్ళీ ఎక్స్ట్రాడినరీ అన్నారు చూడు గురుగారు. ఆయన ఇంకో మంచి విషయం చెప్పాడు. మా పిచ్చా మా వెర్రి మా మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తారు అన్నారు. ఏమన్నా దీనికి మీరు ఏకీపిస్తారా? మేము అలా ఉంటేనే మీరు అలా చూడగలరు. నిజంగా మన పిచ్చా మోజేనండి. మీరు ఎక్స్ట్రాడినరీ అనుకోలేదు మమ్మల్ని పిచ్చా మోజు అని తిట్టినట్టు ఉంటుంది మమ్మల్ని. ఓకే సాకేత్ ఆర్ యు రెడీ? జోసే మార్.
ఇప్పుడు మన జోర్సేమార్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? మళ్ళీ సాకేత్ నొక్కాడు. సాకేత్ అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు. రామ షారూక్ ఖాన్ నా డౌట్ లో. ఇద్దరు కాదు, నాకు అదే డౌట్ వచ్చింది, అందుకని లైట్ చేస్తుంది. మీరు లాగి లాగి మొత్తం ఇలా వచ్చేస్తుంది అది ఇలాగా. ఒక బ్రిడ్జ్ చేస్తున్నా. ఏమని ఫిక్స్ అయ్యావు? షారుఖ్ అన్నావా రామ్ అన్నావా? షారూక్. షారుఖ్. ఇప్పుడు చూద్దాం ఫోటో రివీల్ ప్లీజ్. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy, crazy. మొత్తానికి నేను అడిగిన క్వశ్చన్ కి బజర్ నొక్కేసి రాంగ్ ఆన్సర్ చెప్పాడు సాకేత్. 3, 2, 1 జోర్సేమార్. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజా 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 నీ కోసం చెయ్య. మన జోర్సేమార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే ఈ సెటప్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమన్నా సక్సెస్ఫుల్ గా మనం సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకుని థర్డ్ రౌండ్ లో వచ్చాం. ఈ థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం ఫైనల్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే టాప్ లో ఉన్నారో ఎవరున్నారు ఇప్పుడు? పర్ణిక గారు 3,20,000 తో పర్ణిక గారు టాప్ లో ఉన్నారు కాబట్టి ఈవిడ ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అపోనెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న అపోనెంట్ చెప్పాలనేది మీ ఇష్టం, ఎందుకంటే మీరు టాపర్ కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు మీరు ఒక అతను సెలెక్ట్ చేసుకుని ఒకరిని. సాకేత్. ఓకే, పర్ణిక టాప్ లో ఉంది కాబట్టి అపోనెంట్ గా మన సాకేత్ సెలెక్ట్ చేసుకుంది. మీ ఇద్దరు మీ మనీ బాక్స్ తీసుకుని ఇక్కడ రండి. మీ ఇద్దరు కలిసి ఆడాలంటే నా థర్డ్ రౌండ్ సెటప్ పిలిచేయాలి. అమ్మా థర్డ్ రౌండ్ సెటప్ దా. ఏడే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానండి. ఆ క్వశ్చన్ మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ నేనే చెప్తానని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు రైట్ ఆన్సర్ చెప్పే కొద్దీ ఆపోనెంట్ మీద బెలూన్ కిందకి వచ్చి లాస్ట్ తప్పేరు అని పగిలిపోద్ది. లేదు నేను ఆన్సర్ చెప్తానని చెప్పి మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, మీ నెత్తి మీద ధమేలు అని పగిలిపోద్ది, మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఆయన ఇంకొకరితో ఆడతారు, గేమ్ ని కంటిన్యూ చేస్తారు. ఇది గేమ్. ఎలా ఎలిమినేట్ అవుతారు అని చెప్పాలంటే ఒకసారి పైకి చూడండి. బెలూన్స్ డౌన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే సాగేత్ చెప్పాలని మీ ఇష్టం. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. థర్డ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఒకే సినిమాలో నటించిన 2 హీరోయిన్లు ఎవరు? నేను క్వశ్చన్ అడిగేశాను కాబట్టి ఆప్షన్ చెప్పక ముందే ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే సాగేత్ చెప్పండి. సరే ఓకే, నేను చెప్తాను. సూపర్. పర్ణిక గారిని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆప్షన్ చదువుతాను. ఆప్షన్ ఏ రిచా గంగోపాధ్యాయ అనుష్క, బి శృతి హాసన్ సమంత, ఆప్షన్ సి కాజల్ హన్సిక, ఆప్షన్ డి తమన్నా దీక్షా సేద్. ఆప్షన్ ఏ రిచా గంగోపాధ్యాయ అనుష్క, ఇది రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో కాంబినేషన్ చేశారు, అంతే కదా? ఇద్దరు కలిసి ఏ సినిమా నటించారు తెలుసా మీకు? మిర్చి. మిర్చి. సూపర్. ఇప్పుడు 3 ఆప్షన్లు మిగిలినాయి. శృతి హాసన్ సమంత. లాగండి, ఎవరు లాగండి. పైకి తీసుకోవడానికి వచ్చా ఊపిరి ఆడట్లేదు. బి
శృతి హాసన్ సమంత వీళ్ళిద్దరు కలిసి ఏ సినిమాలు చేశారు నాకు రామయ్య వస్తావయ్య. సూపర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఆప్షన్ డి ఉన్నాయి. దీంట్లో ఒక్క రైట్ ఆన్సర్ చెప్తే మన సాగే తెలిపోతుంది. లేదు ఒకే ఒక్కటి మిగిలింది రాంగ్ ఆన్సర్, అది నువ్వు చెప్పావు అనుకో నువ్వు వెళ్ళిపోతావు. తమన్నా దీక్షా సేత్. తమన్నా దీక్షా సేత్ వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో కాంబినేషన్ గా చేశారు. ఇది రైట్ ఆన్సర్ అని చెప్పి మన పర్ణిక చెప్తున్నారు. ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ దాన్న పైసలు ఉన్నాయి కదా మొత్తం పన్నెగా ఇచ్చారు. ఇచ్చుడు ఉండదా నాకు గుంజుకునే ఉంటది పర్ణిక. నువ్వైతే ఏమయ్యా ఫస్ట్ సినిమా చూసినా లేదా? కనబడదు చెప్పాలా, సినిమా కనబడదు. బుడగాలు పడినాయి నవ్విర్రు. సాకేత్ పోతూ నువ్వు ఒక మంచి పాట పాడాలి తప్పకుండా. మన తెలంగాణ గురించి మస్తు సాంగ్ పాడినోలే. అవును, ఒక్కసారి పాడాలి నువ్వు. యాక్చువల్లీ ఈ పాట చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది నాకు. అంటే మా అందరి కోసం పాట పాడుతున్నా అనమాట. తప్పకుండా పాడాలన్నమాట. పాడతా. పాడు. ఊసిన పున్నమి వెన్నెలమేన తెలంగాణ వీణ వాసిక చిరుతల వెలుగొందిన కథ వైభవాల కోన తుని పాదపు ముద్రల బండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవరగుండ మేటి రాచకొండ ఆకులను బాగ తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైదన్న సుత్తులు వడివడి కలబడి కుడి అడమలబడి కడీల పొగరును దించిన దళములు వాడిగ వడిసెల విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన చులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల పరువులు జరుగును దూరం నల్లగొండ వరి తరిమా కాణం. థ్యాంక్ యూ. సూపర్ 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 సూపర్. తెలంగాణకి అంకితం చేసినందుకు ఈ సాంగ్ ని హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. తుని పాదపు ముద్రల బండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవరగుండ మేటి రాచకొండ ఆకులను బాగ తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైద. నెక్స్ట్ ఎవరిని పంపించేస్తున్నారు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? నేను వెళ్ళిపోదామని నోయల్ ని పిలుస్తాను. అబ్బా త్యాగశీలి అమ్మా నీవు రండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ క్వశ్చన్, పురాణాల ప్రకారం ఈ క్రింది వాటిలో విష్ణువు దశావతారాల్లో ఉన్న అవతారాలేవి? చెప్పండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే నోయల్ కి ఇచ్చేస్తారా? నోయల్ రెడీ. సరే, నోయల్ కి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇచ్చేసింది మన పర్ణిక గారు. రెడీ నోయల్? 3, 2, 1 బెలూన్స్ డౌన్. నోయల్ భయ్యా ఆన్సర్ మీరే చెప్పాలి. నేను ఇప్పుడు ఆప్షన్ చేస్తున్నాను. ఆప్షన్ ఏ మోహిని అవతారం, ఆప్షన్ బి వామన అవతారం, ఆప్షన్ సి కూర్మ అవతారం, ఆప్షన్ డి మత్స్య అవతారం. ఫస్ట్ డి భయ్యా. ఆప్షన్ డి మత్స్య అవతారం. మీకు తెలుసా దశావతారం గురించి? కమల్ హాసన్ గారు మంచి సినిమా. ఆప్షన్ డి విష్ణుమూర్తి అవతారాల్లో ఇది ఒక అవతారం అనుకుంటున్నారు. ఆ లెవర్ని మీ వైపు లాక్కోండి. ఫస్ట్ మత్స్య అవతారం కరెక్ట్ చెప్పేసావు. సూపర్, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సరే, ఇంకా 2 రైట్ ఆన్సర్లు ఉన్నాయండి. ఒక రాంగ్ ఆన్సర్ ఉన్నది. ఏ మోహిని అవతారం, బి వామన అవతారం, సి కూర్మ అవతారం. బి. ఆప్షన్ బి వామన అవతారం. ఇది రైట్ అనుకుంటున్నారా? లాగండి. దశావతారంలో వామన అవతారం కూడా ఒక అవతారము. ఇప్పుడు ఆప్షన్ సి ఆప్షన్ ఏ 2 మిగిలిపోయి ఈ 2 అవతారాల్లో ఏది దశావతారాల్లో ఒక అవతారం?
మోహిని యాక్చువల్లీ అదొక రాక్షసి కాబట్టి మోహిని కాదు, 100% కూర్మ అవతారమే. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు. లాగిన్. $5,80,000 తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను చెప్తాను. ఫస్ట్ ఇచ్చాను చెప్తాను, తర్వాత మాట్లాడదాం. మొత్తానికి పండుగ గారు ఎలా అనిపించిందండి? సినిమా చూపిస్తాం, కనిపించిందా? చాలా, అసలు అన్ని సినిమాలు కలిపి ఒకటే సినిమాలో చూపించినట్టుగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సినిమా చూపిస్తామండి. వెళ్తూ వెళ్తూ మా సినిమా చూపిస్తామా నుంచి ఆ సినిమాలో ఒక పాట ఏదైనా పాడితే బాగుంటది మా వాళ్ళ కోసం. ఓకే. లందం కేకా కేకా నన్నట్టా పొగిడై మాక సోపిస్తూ ఉంటే ఓ పేదట్టాగా నన్నట్టా పొగిడై మాక చాకిట్టా పొగబెట్టమాక సోపిస్తూ ఉంటే ఓ పేదట్టాగా. సో ఇప్పుడు అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక్కరే ఉన్నారు కానీ ఇంకా నాకు సెలక్షన్ లేవు అక్కడ. సెలక్షన్ లేదు, ఆప్షన్ లేవు, సెలక్షన్ లేవు. రెడీ రామా. నోయల్ భాయ్, మీరే టాప్ లో ఉన్నారు కాబట్టి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే ఆన్సర్ చెప్పే ఛాన్స్ అక్కడ ఇవ్వాలని మీ ఇష్టం. ఓకే. థర్డ్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మెదల్లేని ప్రాణులు ఏవి? మిమ్మల్ని కాదండి. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే అపోనెంట్ కి చెప్పే ఛాన్స్ ఇస్తారని మీ ఇష్టం. నేను చెప్పేస్తా. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తానన్నాడు నోయల్. ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మీ తలకాయలు పైకి లేపండి. బెలూన్స్ డౌన్. ఆప్షన్ ఏ నోయల్, ఆప్షన్ సి ఆప్షన్ ఏ ఉమా సి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ స్టార్ ఫిష్, ఆప్షన్ బి ఆక్టోపస్, ఆప్షన్ సి కోరల్, ఆప్షన్ డి జెల్లీ ఫిష్. స్టార్ ఫిష్. ఆప్షన్ ఏ స్టార్ ఫిష్ కి మెదడు లేదని చెప్తుండు మన కాక. ఏమంటావు భయ్యా? ఆప్షన్ సి కొరల్ భయ్యా. యాక్చువల్లీ కొరల్ ఇస్ అ ప్లాంట్, అది అదొక చెట్టు. అది ఆప్షన్ సి కోరల్ కి ప్రాణం ఉండదని చెప్తుండు. ప్రాణం కాదు, బ్రెయిన్. మీరు షార్ప్ లేదని చెప్తున్నా నేను. ఓకే నోయల్ భాయ్, ఆప్షన్ సి ఫిక్స్ అయిపోయారు కాబట్టి అది కిందకి ఇట్లా లాగుతూ పైకి చూడరు. ఇప్పుడు 3 ఆప్షన్లు మిగిలినాయి. ఏ స్టార్ ఫిష్, బి ఆక్టోపస్, ఆప్షన్ డి జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ ఉండదు. ఎరికేనా నీకు? అంటే గెస్ట్ చేస్తున్నా. జెల్లీ ఫిష్ యాక్చువల్లీ డజంట్ హావ్ షేప్, నథింగ్. సో బ్రెయిన్ ఉంటుందా ఉండదని నాకు డౌట్. మస్తు నాలెడ్జ్ ఉంది నీ దాని. థ్యాంక్ యూ భయ్యా. ఓకే, ఆప్షన్ డి 3, 2, 1 డౌన్. రెండు ఆప్షన్లు ఉన్నాయి, దాంట్లో ఒక రైట్ ఆన్సర్ ఉంది, ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు? ఏ రైట్ ఆన్సర్.
స్టార్ ఫిష్, సూపర్ స్టార్ ఫిష్. ఓకే, ఫిక్స్ ఇట్. నుండి వచ్చినావు రోన కండి కొండ యాడ కొట్టుకొచ్చినావు రోని కల్లి కొండ యాడికెళ్ళి వస్తే ఎందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరసబండ. యాడ నుండి వచ్చినావు రోన కండి కొండ యాడ కొట్టుకొచ్చినావు రోని కల్లి కొండ యాడికెళ్ళి వస్తే ఎందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరసబండ. మెదలేని ప్రాణులేవో మీ మెదడు ఉపయోగించి కరెక్ట్ చెప్పారు. Thank you, భయ్యా. అలాగే మా నేహ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మీ చేతుల్లోకి రావాలి కాబట్టి అక్కడ ఇచ్చాను. ఎలా అనిపించింది సినిమా చూపిస్తాం షో? చాలా చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ ఫన్. సినిమాలో ఒక పాట పాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఇంకా బాగుంటది. తప్పకుండా. పాడండి. జాతి లక్ష్మి కాస్ట్లీ టు టచ్ మీ రాసుకోర సాంబా నేనల్లాట కాదు ట్రై చేసుకోర సాంబా నేను ఆర్డినరీ కాదు మూసినాక దర్వాజు అదిరిపోద్ది ఆవాజు నే 2 మూర్ల పూలు పెట్టి 3 మూర్ల సీర కడితే గిలా 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 రే గిలా 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 లక్ష్మి జాతి లక్ష్మి 10 లక్షల రూపాయలతో మనం ఇప్పుడు 4th రౌండ్ కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ కి వెళ్లే ముందు మన 3rd రౌండ్ సెటప్ కి బాయ్ బాయ్ చెప్పేసి 4th రౌండ్ కి వెళ్ళిపోదాం. అమ్మ సెటప్ మనం ఇప్పుడు 4th రౌండ్ వచ్చామండి. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. ముగ్గురు హెల్మెట్ చేసి 4th రౌండ్ వచ్చారు. మీ దగ్గర మొత్తం 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షలు 50 లక్షలు చేసుకోవచ్చు మీరు. ఎలా? అమ్మ సెటప్ ఇంకా పారుగా. నోయల్ బాయ్, మొత్తానికి 4th రౌండ్ వచ్చినాం. ఎట్లా ఉంది సెటప్? మా సెటప్ మామూలుగా లేదు. సరే, నువ్వు చేయాల్సిన ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్కకి వెళ్తే ఆ బుట్టలో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెడితే ఒక సెలబ్రిటీ పేరు గానీ ఒక సినిమా పేరు గానీ వస్తాయి. ఓకే, ఇవన్నీ ఆర్డర్ లో చేసేసి యాజ్ నువ్వు ఎలాగెళ్ళావో అలా వచ్చేయాలి. వచ్చేసి అక్కడ నిలబడాలి అంతే. నువ్వు 1 minute లో చేస్తే అంటే 60 సెకండ్లు చేస్తే నీ దగ్గర ఉన్న మనీ కాస్త 5 అయిపోయి 50 లక్షలు అవుద్ది. ఓకే, 50 lakhs. లేదు నేను 60 సెకండ్ లో చేయలేను 80 సెకండ్ లో చేస్తాను అనుకుంటే నీ దగ్గర ఉన్న 10 లక్షలు 3 అయిపోయి మొత్తం 30 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే, లేదు 80 సెకండ్ కూడా నాకు కష్టం అనుకుంటే 100 సెకండ్స్ లో చేసే ఛాన్సెస్. 100 సెకండ్ లో చేస్తే కనుక నీ దగ్గర ఉన్న మనీ కాస్త 200 అయ్యి మొత్తం 20 లక్షలు వస్తుంది. ఓకే, మరి ఎన్ని సెకండ్ లో చేద్దాం అనుకుంటున్నా? అయితే 100 seconds పోయా. 100 seconds అంటే 20 లక్షల కోసం ఆడుతున్నాను. Yeah, yeah. నేను రెడీ అన్నప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర టైం ఉంది కదా, ఈ టైమర్ ని ఇలా స్టార్ట్ చేసి ఆ పక్కకి వెళ్ళి అదంతా టాస్క్ మొత్తం ఫినిష్ చేసి పక్క వచ్చి మీకున్న ఈ టైమర్ ని ఆఫ్ చేయాలి. ఓకే, మధ్యలో పడిపోతే మళ్ళీ పైకి వచ్చి మీ టాస్క్ ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే Ready భయ్యా. మొత్తం మన నోయల్ భాయ్ ఈ టాస్క్ ని 20 లక్షల కోసం ఆడుతున్నాడు. అంటే మొత్తం 100 సెకండ్ లో ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ సాకేత్, పర్ణిక, నెహా. ఓకే, సూపర్. నోయల్ భాయ్ 100 సెకండ్స్ 20 లక్షల కోసం ఆడుతున్నావు. రెడీ? 3, 2, 1 గో. ఏంటి ఎక్కడున్నారు అడుగు అనే పెళ్ళిళ్ళు ఇలా నడవాలంట. ఎలా అడిపోతుంది అరే ఏ స్టెప్ అయితే కదా. ఫాలో 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 ఫాలో. టైం టైం అమ్మా 100 సెకండ్స్. స్టడీ.
మా చుట్టమంతా చట్టం ఏం చేయలేదు. నోయల్ అన్నకి బాగుతున్నాడు పావులాగా బలిలాగా వరద పావులా బాగుతున్నాడు. నోయల్ అన్నకి ఇప్పుడు ఒకటే గుర్తొస్తుంది, అది యుఎస్ లో అది రేవంత్ తో స్పెండ్ చేసిన time. అది పడ్డాడు పడ్డాడు ఇప్పుడు పడ్డాడు. ఇప్పుడు అబ్బా నాలుగు నోటితోనే ర్యాప్ చేసాడు. మరి నాతో కూడా చెప్పరా ఇప్పుడు పడతాడా అని ఎలా ఉందండి సినిమా? టైం లేదు. అల్లూరి గాయత్రి మా క్లాస్ పేరు. ఏంటి ఇవన్నీ ఒప్పుకొని నేను అయిపోయింది వచ్చేసా. టైం లేదు. ఫాస్ట్ గా టైం లేదు. 80 సెకండ్స్ 20 సెకండ్స్ ఫాస్ట్ గా 90 సెకండ్స్ 90 సెకండ్స్ ఉంది, టైం ఉంది. 9 8 7 6 మీకోసం 5 4 3 2 1 సూపర్ 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 నోయల్ భాయ్, మొత్తాన్ని నీకు ఇచ్చిన 100 సెకండ్ టైంలో 20 లక్షల కోసం ఆడావు. 20 లక్షలు సక్సెస్ఫుల్ గా గెలుచుకోలేకపోయావు. ఎలా ఉంది మా సినిమా చూపిస్తాం? చాలా థ్రిల్లింగ్ గా ఉంది భయ్యా, సీరియస్లీ. అంటే నేను ప్రతి రౌండ్ ఎంజాయ్ చేసా. జనరల్ ఏంటంటే గేమ్ షోస్ లో మనం ఎంజాయ్ చేస్తాం, లేదంటే ఎదురు మనిషి ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ ఇద్దరుకి ఎంజాయ్మెంట్, నలుగురు ఎదురు మనిషి కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఇంకోటి వెయిట్ చేస్తుంటారు, ఇప్పుడు నా ఛాన్స్ దొరుకుతుంది, నేను వేసేద్దాం వాటర్ రౌండ్ కానీ ఆ బలూన్ రౌండ్ ఇవన్నీ కూడా. అండ్ మా అందరికి మీతో చాలా పని ఉంది, మమ్మల్ని టార్చర్ చేసినందుకు. ఇది మాత్రం కావాలి, సినిమా చూపిస్తాను నాకు చూపిస్తారంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే స్టేజ్ మీద ఎక్కడ సెలబ్రిటీ నరసింహుడా నిన్నే నమ్మితురా. ఏం చేస్తున్నారా? ప్రాజెక్టులు ఏం నడుస్తున్నాయి ఏంటి? పోలవరం ప్రాజెక్టు మాక్సిమం ఫైనల్ రావచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఫ్లైఓవర్ రోడ్ వేస్తున్నారు, అది కూడా కష్టం, కొంచెం టైం పడుతుందట. ఏమైనా తాపీ మేసులు పని చేస్తున్నావా? హలో హాయ్ హాయ్. ఏ మంకీ, నీ పేరేం పేరు? ఏం చేస్తుంటావు నువ్వు? నైట్ ఏం చేస్తుంటావు? మిషన్ అంటే మిషన్ కొట్టుకొని బతుకుతా. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. జబర్దస్త్ కళాకారులకి ప్రేమతో